హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న మసాలాస్ తోటి ఇంట్లో ఉన్న వెజిటేబుల్ని యూస్ చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాలి కాబట్టి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ఆయిల్లో మగ్గేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ఒక క్యారెట్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోనికి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఒక క్యాప్సికమ్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న ముక్క క్యాబేజీని కూడా సన్నగా తరుక్కొని ఆ క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకొని అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఈ ఆయిల్లో మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి. అలాగే మగ్గేలోపు పక్కన ఒక 4 ఎగ్స్ని అయితే నేను బ్రేక్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఇలాగ ఎగ్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 స్పూను చికెన్ మసాలా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాస్, ఎగ్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేటట్లుగా ఒకసారి అంతా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఎగ్కి వెజిటేబుల్స్కి అంతా కూడా పట్టేటట్లుగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత ఇట్లా పొడి పొడిగా అయ్యేటట్లుగా ఉండలేమి లేకుండా ఇట్లాగా పొడి పొడిగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా కింద నుంచి పై వరకు ఈ మసాలాలు రైస్కి అంతా పట్టేటట్లుగా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలు ఎగ్ ఈ రైస్కి చక్కగా పట్టేసి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోలేదని యాడ్ చేస్తున్నాను. కారం అయితే నేను ఎగ్ పొడి చేసినప్పుడు దానిలో కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మసాలాలు ఉన్నాయి కాబట్టి కారం నాకు సరిపోయింది. మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇంతే. ఈ రైస్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఒక్కసారి నా స్టైల్లో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.